నేను మీ ముందరికి ఒక ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ తీసుకొచ్చా అండి. సేవా భారతి 1989 లో స్టార్ట్ చేశారు. ఇంట్లో మనం బాగుపడాలి, మన పిల్లలకి ఇంత మిగిలించుకోవాలని చూస్తారు. కానీ ఈ సేవా భారతి గురించి నేను తెలుసుకున్నప్పుడు మనం అంటే మన ఇంట్లో వాళ్ళు కాదు, మన సమాజం అనే ఒపీనియన్ తో స్టార్ట్ చేశారు కదా. బస్తీల్లో వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాం అన్నది ఈ ప్రయాణం మొదలైందండి. ఓకే, వెళ్ళి అసలు చూస్తే అసలు మనం ఊహించుకోలేని సమస్యలు, మనం కూడా చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనం ఏమంటే స్వయం ఉపాధి లేని వాళ్ళు కావచ్చు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు కోకొల్లలని చెప్పచ్చు. అంటే ఈ స్కూళ్ళలో జరిగిన పాఠాల్లో కనిపించిన డౌట్లు కానివచ్చు కాక వాళ్ళ దగ్గర హోంవర్క్లు చేయించడం, దాంతోపాటు మనం చేసేది కాస్త సంస్కారం నేర్పించడం, ఆరోగ్యం గురించి చెప్పడం, తర్వాత ఏంటి మంచి దిశలు అంటే వాళ్ళకి ఏంటి ఫిట్నెస్ నేర్పించడం కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం కానివ్వండి. అంటే దీనిలో ఎంతమంది ఉన్నారు మేడం? వందల మంది మనకి కార్యకర్తలు ఉంటారు. ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొన్ని సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు. మన సేవా భారతి 300 బస్తీలలో పనిచేస్తుంది. 300 బస్తీల్లో పనిచేస్తుంది. 33 జిల్లాల్లో కూడా పనిచేస్తుంది. తెలంగాణలోనే 33 డిస్ట్రిక్ట్స్ లో పనిచేస్తుంది. స్లమ్స్ కి వెళ్ళి చాలా మంది పిల్లల్ని దగ్గర తీసుకుంటారు కదా, మీరు వెళ్ళక ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, వెళ్ళాక ఇప్పుడు ఎటువంటి చేంజెస్ మేము చూడగలుగుతున్నాం? స్కూల్ డ్రాప్ అవుట్స్ 80% ఉండేదండి ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు 0 చేశాము. జీరో. బాల్య వివాహాలు, వందల బాల్య వివాహాలు ఆగాయండి. ఆ బాబు యాక్చువల్గా చెప్పండి చైల్డ్ లేబర్ కింద వెళ్ళేవాడు, తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా. ఆ బాబు ఈరోజు వెటనరీ డాక్టర్. ఎంతమంది ఎటువంటి ప్రొఫెషన్స్ లో ఉన్నారు? ఐటీ కంపెనీస్ లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఐటీ కంపెనీస్, పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్, అడ్వకేట్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్కూల్ పెట్టాలో లేకుంటే ఏదన్నా చేయాలనుకున్నా ఫండింగ్స్ ఎట్లా చేస్తారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం అనుకున్న ఇండివిజువల్ గా మనం చేయగలిగేది చాలా తక్కువ, ఒక సంస్థగా చేయలేదు ఇంకాస్త ఉంటుంది. సమాజం ఎప్పుడైతే అందులో ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడే ఇవి సాధ్యపడతాయి. మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది మేడం? అంటే ముందు ఎవరు ఇన్స్పైర్ చేశారు ఇందులో? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్లీ యాజ్ ఎ డెంటిస్ట్ నిజంగా చెప్పాలంటే మేము కూడా అంటే ప్రొఫెషనల్ లో అలా కొట్టుకుపోతున్న సమయంలోని రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్కి నేను ఇన్వైట్ చేయబడ్డాను. దేశవ్యాప్తంగా ఏకైక కార్యక్రమం ఫండ్ రైజింగ్ రన్. 2000 మొదలైంది. ఇప్పుడు 10,000 మంది రన్నర్స్ వస్తారు ఈ కార్యక్రమానికి. 10,000 మంది. అంటే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అంటే ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. ఇప్పుడు 9th ఎడిషన్ జరగబోతుంది ఈ February 2nd. కమింగ్ February 2nd రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్. యూర్ నాట్ రన్నింగ్ ఫర్ ఫన్, యూర్ నాట్ రన్నింగ్ ఫర్ మీ హెల్త్ కోసం పరిగెట్టలేదు. నువ్వు వేసే ప్రతి అడుగు ఒక పాప జీవితాన్ని మారుస్తుందన్న ఆ కాస్కి బాగా కనెక్ట్ అవుతారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లల్ని మనం చూస్తుంటాం, చదువుకుంటే బాగుంటుంది, చదువుకోవడానికి తగిన సదుపాయాలు లేవని చెప్పేసి వెనుకడుగు వేస్తుంటారు. ఇంకొంతమంది అయితే చదువు మాన్పించుకొని పిల్లలను పనికి తీసుకెళ్లి వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటారు. కానీ ప్రతి ఒక్క పౌరుడికి విద్య చాలా అవసరం, విద్య వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేటివి చాలా మందికి తెలుసు, కానీ అఫోర్డ్ చేయలేక కొంచెం వెనుకడుగు వేస్తుంటారు కదా. సో నేను మీ ముందరికి ఒక ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ తీసుకొచ్చా అండి. సేవా భారతి 1989 లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇందులో ఎంతో మంది స్లమ్స్ లో ఉన్న వాళ్ళైనా, ట్రైబల్స్ వాళ్ళైనా సరే, ఎంతో మంది బాలికలు ఉంటారు, చదువుకోకుండా పనికి వెళ్లే వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ లైఫ్ లో ఒక మంచి హోప్ ఇచ్చిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మరి ఏంటి సేవా భారతి, ఎందుకు ఈ సమాజంలో ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అండ్ ఈ సేవా భారతి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర సేవా భారతిలో పనిచేసే ఫౌండర్స్ లో ఒకరైన డాక్టర్ సుమలత గారు ఉన్నారండి. మొత్తం కూడా సుమలత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి మేడం. ఫస్ట్ థింగ్, సో అంటే చాలా మంది హ్యూమన్స్ ఎట్లయితారంటే ఇంట్లో మనం బాగుపడాలి, మన పిల్లలకి ఇంత మిగిలించుకోవాలని చూస్తారు. కానీ ఈ సేవా భారతి గురించి నేను తెలుసుకున్నప్పుడు మనం అంటే మన ఇంట్లో వాళ్ళు కాదు, మన సమాజం అనే ఒపీనియన్ తో స్టార్ట్ చేశారు కదా. సో ఎలా అనిపించింది మేడం ఈ డ్రామాటిక్ జర్నీ మీకు? మీరు అన్నట్టుగానే
ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నేను నా కుటుంబము దాటి ఆలోచించే కుటుంబాలు చాలా తక్కువనే చెప్పాలండి. చాలా తక్కువ. ఎందుకంటే సమాజంలో ఉన్న అవసరాలు కానీ సమాజంలో ఉన్న సమస్యల మీద అసలు పూర్తిగా అవగాహన ఉండదు. సో ఇటువంటి పరిస్థితిని గమనించి మీరు అన్నట్టుగా 1989లో కొంతమంది సేవాభావం ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు అనుకున్న ప్రొఫెషనల్ ఆమె డెంటిస్ట్ కొంతమంది ప్రొఫెషనల్స్ వచ్చి అసలు ఏంటి సమాజంలో జరుగుతున్నది ఏంటి విషయం, ఎందుకని ఒకరికొకరికంటే సంబంధాలు లేకుండా సత్సంబంధాలు లేకుండా అంటే సంబంధాలే లేదు, సత్సంబంధాలు మాట పక్కన పెడితే సంబంధమే లేకుండా ఎందుకు ఎవరి దారిలో వారు ఉంటారని ఒక ఆలోచన చేసి బస్తీల్లో వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాం అన్నది ఈ ప్రయాణం మొదలైందండి. వెళ్ళి అసలు చూస్తే అసలు మనం ఊహించుకోలేని సమస్యలు మనం అనుకోండి, చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనం ఏమంటే స్వయం ఉపాధి లేని వాళ్ళు కావచ్చు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు కోకొల్లలు అని చెప్పచ్చు. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం మీరు అన్నట్టు 36 సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించింది. ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషనల్ సంస్థగా మిగిలిందని చెప్పుకోవడానికి మేము నిజంగా గర్విస్తాం. బట్ సేవా భారతిలో చాలా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఫిమేల్స్ అంటే చిన్న పిల్లలు ఉండొచ్చు, కొంచెం ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు, లైఫ్ లో చదువుకోవడానికి డబ్బు లేకుండా వెనకడుగు వేసే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరినీ మీరు ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. సో సేవా భారతి ఈ సంస్థ మెయిన్ మోటివ్ ఎలా ఉంటుంది? సేవా భారతి అనేది సమాజంలో మార్పు తీసుకురావడానికి అంటే సరైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందండి. ముఖ్యంగా మేము 4 ఆలోచనలతో పనిచేస్తామని చెప్పచ్చు. మీరు మొదలుపెట్టినట్టుగా ముందు విద్య, ఆరోగ్యం, స్వావలంబన, సమాజంలో మార్పు, వీటితోటి సమాజంలో మార్పు. విద్య అంటే మనకు తెలిసింది, విద్య అన్నది తప్పనిసరి. అంటే ఏ వ్యవస్థలో ఉన్నవారే అంటే మనం ఏ వర్గమైనా కావచ్చు, మనం అట్టడుగు వారైనా సరే అత్యధిక ధనికులైనా సరే విద్య అన్నది మనకు ఒక సాధనం, అంటే మనిషిగా మారడానికి ఉపయోగపడే ఒక సాధనం అని చెప్పచ్చు. మనం అది ఎవరికి అందుబాటులో ఉంది ఎవరికి అందుబాటులో లేదు అనుకుంటే ఇప్పటికి కూడాను మన చుట్టుపక్కల మనం 120 సిటీసే తీసుకున్నా కూడా వందల స్లమ్స్ ఉన్నాయి మనకు, మనం బస్తీలు అంటాం. మేము వాటిని సేవా బస్తీలు అనుకుంటాం. సేవ చేసే అవకాశం ఇస్తున్నారు కనుక మేము సేవా బస్తీలను పిలుచుకుంటాం వాటిని. ప్రస్తుతం మన సేవా భారతి 300 బస్తీలలో పనిచేస్తుంది. 300 బస్తీల్లో పనిచేస్తుంది. 33 జిల్లాల్లో కూడా పనిచేస్తుంది. తెలంగాణలోనే 33 డిస్ట్రిక్ట్స్ లో పనిచేస్తుందండి. మరి ఎవరి కోసం పనిచేస్తుంది? అంటే మనం అంటాం కదండి, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, అది ఎకనామికల్ స్టేటస్ వల్ల కావచ్చు, వాళ్ళ వృత్తిరీత్యా వల్ల కావచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, మనం ఏంటంటే ఉపేక్షిత వర్గం అంటాం మనం, అంటే నిర్లక్ష్యానికి గురైన వర్గం అంటాం మనం. వాళ్ళు ఎలా ఉంటారంటే యూజువల్గా మనకి ఒక స్లమ్ గురించి మనం తీసుకుంటే హైదరాబాద్లో చాలా వరకు ఈ స్లమ్స్లో ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు ఇద్దరు డైలీ లేబర్స్గా ఉంటారండి. అలా వెళ్ళిపోతారు. వీలైతే కొంత వయసు రాగానే పిల్లల్ని లేబరర్స్గా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. పొరపాటున ఏదో ఒకటి అవకాశంతో స్కూల్లో వేసినా కానీ 3-4 తరగతులు దాటి వాళ్ళు వెళ్ళరు. అటువంటి వాళ్ళు కోకలల మంది మనకి ఈ సంస్థలో కనిపిస్తారు. సో మనం ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఇప్పుడు బాలురైనా బాలికరైనా కూడాను ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉండరండి, వాళ్ళకి దశాదిశ ఉండదు అసలు. అలా రోడ్ల మీద పడి వాళ్ళకి మనం సంస్కారహీనులుగా ఉంటారు. వాళ్ళు అంటే మాట పద్ధతి కానీ ప్రవర్తన కానీ అన్ని లోపించి ఉంటాయి, చాలా మొరటుగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకు ఉండదు, తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రుల్లో వస్తారు. వాళ్ళు రోడ్ల మీద పడి అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలే కనిపిస్తుంటారు. ఇటువంటి వాళ్ళ కోసం మనం ఏంటంటే బస్తీలో ట్యూషన్ సెంటర్స్ అని చెప్తామండి మనం. అంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు కిషోరి వికాస్ అనేది ఒక కార్యక్రమం, ఇది అమ్మాయిల కోసం ప్రారంభించింది. అభ్యాసికాస్ అనేది అబ్బాయిల కోసం ప్రారంభించింది. ఈ కిషోరి వికాస్ కార్యక్రమంలో ఏం చేస్తామంటే మనం ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్ అని మొదలు పెడతాం. మనం యూజువల్గా ఏంటంటే స్కూల్లో ఉన్నంత వరకు ఉంటారు పిల్లలు, తిరిగి వచ్చిన తర్వాతనే అసలు ఏమి దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటారు పిల్లలు. వాళ్ళందరినీ పోగేసి వాళ్ళకి అంటే ఈ స్కూళ్ళలో జరిగిన పాఠాల్లో కనిపించిన డౌట్లు కానివచ్చు కాక వాళ్ళ దగ్గర హోంవర్క్లు చేయించడం, దాంతోపాటు మనం చేసేది సంస్కారం నేర్పించడం, ఆరోగ్యం గురించి చెప్పడం, తర్వాత ఏంటి మంచి దిశలు అంటే వాళ్ళకి ఏంటి ఫిట్నెస్ నేర్పించడం కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు మనం పూర్తి వ్యక్తిత్వం కోసం చేస్తాం అన్నట్టు. మరి ఎలా సాధ్యపడుతుంది? ఒక స్లమ్లో వెళ్ళాలంటే ఫస్ట్ అంటే దీనిలో ఎంత మంది ఉన్నారు మేడం? వందల మంది మనకి కార్యకర్తలు ఉంటారండి. అంటే లైక్ ఇప్పుడు సారీ టు డిస్టర్బ్ మేడం, అంటే ఇప్పుడు మీరు డాక్టర్, ఇంకా ఎటువంటి ప్రొఫెషనల్ పీపుల్స్ ఇందులో యాక్టివ్గా ఉన్నారు? అవునండి, ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొన్ని సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాల అందరూ కలిపి ఇందులో ఉన్న సేవా భారతిలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఈ సంస్థ అంతా వాలంటీర్స్ డ్రివెన్. ఇందులో ఉన్న వాళ్ళందరూ వాలంటీర్సే, నాలాగా మీలాగా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అందరూ వాలంటీర్సే. మన తెలంగాణలో ఎంత మంది వాలంటీర్స్ ఉంటారు? 500 పైచలకు ఉంటారు, 5,000 పైచలకు ఉంటారు. 5,000? మన దగ్గర డాక్టర్సే 300 మంది ఉన్నారు స్వచ్ఛందంగా వచ్చి మనకు సేవ చేసేవాళ్ళు.
ఓకే. అలాగా. అండ్ ఇప్పుడు ఒక స్లమ్స్ ఇట్లాంటి జోన్ కి మీరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఎవరితో డిస్కస్ చేయాలనుకోండి, మీరు ముందే అన్నారు ఇప్పుడు కొంత ఉంటుంది మేడం, అవునండి, చదువు రాని వాడు తిట్టడం ఒకలా తీసుకుంటాము, చదువు వచ్చిన వాడు అనే మాట ఇంకొకలాగా తగులుతుంది. సో అటువంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు మీరు ఏ మైండ్ సెట్ తో వెళ్తారు? బేసికలీ మనం ఏ ఉద్దేశంతో వెళ్ళినా కానీ ప్రత్యేకించి స్లమ్స్లో అండి మనకి వాళ్ళ దగ్గర రిసీవింగ్ ఎండ్ ఉండదండి, వాళ్ళు స్వాగతించరు. యూజువల్గా మనం మొదలుపెట్టి మన ప్రస్థానం మొదలైనప్పుడు సంగతి అనుకుందాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడేమో ఒక సంస్థ ఒక స్లమ్లోకి వెళ్ళి ఇలా మేము ఫలానా సంస్థ నుంచి అనగానే వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయండి. అసలు ఎందుకు వచ్చారు, మందాక ఎందుకు వచ్చారు, వీళ్ళకేం లాభం వస్తుందో, వీళ్ళు వచ్చి మనం చదువు చెప్తా ఉంటున్నారు, వాళ్ళకి ఏం లాభం లేకపోతే మందాక వస్తారన్న ఆలోచనే మొదటగా వస్తుంది. మనం ఈ ఒక ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నాం అండి. ఒక స్లమ్లోకి వెళ్తే మనం ఏం చేస్తామంటే మనం చెప్పాలనుకున్న ట్యూషన్ సెంటరే, మనం చేయాలనుకున్నది మంచి అయినా కానీ అక్కడ ఐడెంటిఫై చేసేది ఏంటంటే కొంచెం చదువుకున్న పిల్లలు, ప్రత్యేకించి అమ్మాయిలు అనుకుందాం, ఇంటర్మీడియట్ దాకానో డిగ్రీ దాకా చదువుకున్న పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి మన కార్యక్రమాన్ని వాళ్ళకి వివరిస్తాం అనమాట. ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్, ఎందుకంటే ఎంతో కొంత చదువుకునే అవగాహన ఉంటుంది కాబట్టి చదువు విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఈ పాపని ఆ స్లమ్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. అక్కడ ఒక పాయింట్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళకి. అక్కయ్య వస్తుంది మనకి చెప్తుంది అంటే మొదటిగా ఒకరిద్దరుగా వచ్చినా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లో 30-40 మంది పిల్లలు ఉంటారండి. అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న పిల్లలందరికీ కూడాను ఈ అక్క స్థానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరొకరు ఇంట్లో, అక్క ఇంట్లోనో లేదా ఎవరొకరు ఇంట్లోనూ లేదా దగ్గర ఉన్న గుడిలోనో ఏదో ఒక ఆధారంలో పిల్లలందరినీ అక్కడ చేర్చి ట్యూషన్ సెంటర్ లాగా నడుపుతారు. ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్ సెంటర్. పిల్లలు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఏం చెప్తారో తెలియదు, వెనకొస్తే తల్లిదండ్రులు చదువులు రాదు, వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అందువల్ల ఏమవుతుందంటే స్కూల్లో ఫలితం కనిపించకపోయాడు ఏం చేస్తారు, వీళ్ళు చదువుకుని ఏం సాధించబోతాడని 2 క్లాసులు 3 క్లాసులు మానిపించి వాళ్ళతో పాటు లేబరర్స్గా తీసుకెళ్ళడం మొదలు పెట్టేస్తారు. అది జరిగేది. అది జరగకుండా చేసే మొదటి ప్రయత్నం అనమాట కిషోరి వికాస్ కేంద్రం. ఇప్పుడు మీరు ఎంతో మంది అంటే లైక్ స్లమ్స్ కి వెళ్ళి చాలా మంది పిల్లల్ని దగ్గర తీసుకుంటారు కదా, మీరు వెళ్ళక ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, వెళ్ళాక ఇప్పుడు ఎటువంటి చేంజెస్ మేము చూడగలుగుతున్నాం? ఒక సెంటెన్స్ లో మనం చెప్పుకోవాలంటే అండి, స్కూల్ డ్రాప్ అవుట్స్ 80% ఉండేదండి ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు 0 చేసాము. జీరో. అంటే 300 స్లమ్స్ లో మనము 100 మంది ఇటువంటి కార్యకర్తలు, చదువు చెప్పే కార్యకర్తలు మన స్వయంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళ వల్ల వాళ్ళ మోటివేషన్ తోటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఆ ఫలితాలు కనిపించేసరికి తల్లిదండ్రులు వచ్చి మాకు సెంటర్ పెట్టండి, మాకు సెంటర్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 0 అండి. అంటే చూడొచ్చు మనం ఒక్కసారి ఒక పిల్లవాడు లేదా ఒక పాపను 3వ తరగతిలో డ్రాప్ అవుట్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? బాల్య వివాహాలు, 100 బాల్య వివాహాలు ఆగాయాలండి దీనివల్ల. లేదా ఏం చేస్తారు, వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్ళిపోతారు, లేదా బాల్య వివాహాలు జరుగుతాయి, లేదంటే చెడు అలవాట్లకి వ్యసనాలకు లోనవుతారండి. మనకి దగ్గరగా చెప్పుకున్న ఫిల్మ్ సెంటర్లో మనకు వెనకాల చాలా పెద్ద బస్తీ ఉంటుంది, ఫిల్మ్ నగర్ చాలా పెద్ద బస్తీ ఉంటుంది. మనం ఈ 36 సంవత్సరాల జర్నీలు అంటే మనకి ఈ కిషోర్ వికాస్ కేంద్రాలు స్టార్ట్ అయ్యి దగ్గర మనకి 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు మీరు చూస్తే అసలు మనిషి లోపలికి వెళ్ళి బయటకు రావడానికి భయపడేంత పరిస్థితి ఉండేదండి. తాగుడుకు బానిస అయిన వాళ్ళు, చెడుల వాళ్ళకి బానిస అయిన వాళ్ళు, మనకు విచ్చలవిడితనం కనిపించేది. మనం వెళ్ళినప్పుడు కూడా చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది, రెసిస్టెన్స్ ఎదుర్కోవాల్సి. ఎవరు వస్తారు, తిడుతుంటారా, అన్ని రకాలుగా ఉంటాయి అనుకోండి. మీరెవరు చేయడానికని చేయలేకుండా ఆపడం, అడ్డంకులు కలిగించడము, అసలు స్పెసిఫికలీ అమ్మాయిలతో చేయించే పని మనం చాలా రెసిస్టెన్స్, పేరెంట్స్ కూడా భయపడతారండి. అందుకని మనం ఒక చిన్న ఫ్యామిలీ లోపల మనం స్టార్ట్ చేస్తాం, ఒకరిద్దరితో స్టార్ట్ చేస్తే అక్కడ వచ్చే ఫలితం చూసి 10 మంది 20 మంది 30 మంది సెంటర్గా తయారవుతుంది. మీరు ఊహించుకోలేదు, ఎవరైతే ఇట్లా మనం మామూలుగా అంటాం కదా అల్లర్చెలుగా తిరుగుతున్న పిల్లలు ముందుకు వచ్చి వీళ్ళకి ఒక స్థానం ఏర్పరిచారండి. ఒక చిన్నపాటి గుడి ఉండేది, అంటే గుట్టలాగా ఉంటుంది, అసలు ఎక్కి దిగలేని పరిస్థితి ఉండేది. వీళ్ళంతటా వీళ్ళే వెళ్ళి వాళ్ళే అదంతా క్లియర్ చేసి పిల్లలకు ఒక చక్కటి ట్యూషన్ సెంటర్ తయారు చేయించున్నారు. వాళ్ళల్లో కూడా స్వతహాగా మార్పు కనిపిస్తుంది. ఊహించుకోండి, సేవాభారతి అడుగు పెట్టకపోతే ఆ కాలనీగా ఎలా ఉండేది, ఒక్కొక్క వ్యక్తిగా పిల్లలు ఎలా తయారై ఉండేవాళ్ళు, మందు తాగే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఒక గుడిని పూర్తిగా వాళ్ళే తయారు చేసి, వాళ్ళే పెయింటింగ్లు చేసుకుని, వాళ్ళే చదును చేసి, వాళ్ళే మెట్లు కట్టించి అక్కడ అద్భుతమైన సంస్థ నడుస్తుందండి. ఇక్కడ జరగని పండగ ఉండదు, ఆ మొత్తం అంతా ఆ కాలనీ మొత్తం ఒక కుటుంబం లాగా తయారైంది. పండుగలు కలిసి చేసుకుంటారు,
కుటుంబాలు కలుస్తున్నాయి, కష్ట సుఖాలు చెప్పుకుంటారు. ఇలా ఒక అంటే మొత్తం ఆ కాలనీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇట్స్ డివైన్ థింగ్ అని చెప్పుకోవచ్చు మేడం. బట్ ఇదే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పి మీరు రావచ్చు, కానీ వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, నేను ఇది కూడా విన్నాను, ఎవరికైనా పేరెంట్స్ అంటే పిల్లలు చదువుకున్నారు, పిల్లలు బాగుపడతారు, కానీ అంతటితో మీరు ఆపకుండా పేరెంటింగ్ కూడా కొంచెం అంటే ఈ సొసైటీ ఎలా ఉంది, ఏం చేంజెస్ కావాలనేవి చెప్తుంటారు కదా. సో పేరెంటింగ్ విషయంలో మీరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చెప్తారా? ఇప్పుడు మనం పిల్లల్ని అంటే మనకి అనుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లల్లో సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ ఇద్దరు లేబర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒకరింటి పట్టు, అట్లా రకరకాలు ఉంటారు కదండి. బేసికలీ వీళ్ళకి ఒకటి ఎకనామికల్ స్టేటస్ ఉండదు, విద్య అసలు ఉండదు, ఆరోగ్యం మీద అవగాహన ఉండదు, అంటే సామాజికంగా ఎదగాలన్న వాళ్ళ కోరికనే ఉండదు. ఈ పిల్లలు చదువుకొని మంచి ఫలితం వచ్చేదానికి మన పేరెంట్స్ వస్తూ ఉంటారు కదండి. వీళ్ళని మనం 3 విధాలుగా మనం ఎంగేజ్ చేస్తామండి. తరుణ వికాస కేంద్రాలు అంటాం మనం. అంటే 10th దాటిన తర్వాత చదువులు ఆపేసి కూర్చొని ఉంటారు పిల్లలు, వాళ్ళని మనం మోటివేట్ చేస్తాం. అంటే వీళ్ళే టీచర్లుగా మారుతారు, ఒకటి వాళ్ళకి ఒక బాధ్యత ఏర్పడుతుంది, పై చదువులు చదువుకోవడానికి కూడా నామినల్గా మనం హెల్ప్ చేస్తాం. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి వాళ్ళని అసోసియేట్ చేసి వాళ్ళని చదువుకోలేగా చేస్తాం. ఇది తరుణ్ అంటే 10th దాటిన పిల్లల కోసం చేసేది. ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారండి. సింగిల్ లెర్నింగ్ తెలిసిందే కదండి ఇప్పుడున్న పరిస్థితులలో, ఒక చేతితో నోటి దాకా కూడా మనకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. 3 పూటలు కూడా తినట్లేదు మేడం, ఒక పూట అండి. ఎగ్జాక్ట్లీ. అక్కడ చూస్తే క్యూబికల్స్ అండి, 10x10 క్యూబికల్స్ లో 5-10 మంది ఉంటారు. అటువంటి కుటుంబాలలో ఇంక ఏ సంపాదన సరిపోతుంది. సో తరుణి మనం అంటే మాతృమండలని చేస్తాం. ఈ మాతృమండలిలో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర చేర్చి ఒకరికి కష్ట సుఖాలు పంచుకునేలాగా ఉంటారు. వీళ్ళకి మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తామని, కుట్లు నేర్పిస్తాము, వాళ్ళకి కావాల్సిన మనం టైలరింగ్ సెంటర్స్ తయారు చేస్తాం అక్కడ. అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడమే కాకుండా కుటుంబానికి కూడా ఒక ఆధారంగా తయారవుతారు. అలా అంటే వాళ్ళకి ఎకనామికల్ స్టేటస్ మారుతుంది, పిల్లల్ని చదువుకోవడానికి వాళ్ళు చదివించడానికి ముందుకు వస్తారు. ఇంకొంచెం భజన మండలి అంటే మరీ పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పొద్దుపోక ఏం చేస్తారు, కుటుంబాల మధ్యలో వేరుపరిచే కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి భజన మండలి అంటే ఒక ట్యూషన్ సెంటర్ చుట్టూ ఒక కుటుంబానికి తగినంత వ్యవస్థ తయారవుతుంది. చదువు, సంస్కారము, వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తామండి పిల్లలకి. ఆత్మస్థైర్యం కావాలండి. చదువుకున్న వాళ్ళైనా నేరుగా మీకు తెలిసిందే ఎంత ధైర్యంగా ఉంటున్నారు ఆడపిల్లలు ఈ కాలంలో. ఆత్మస్థైర్యంగా నేర్పిస్తారు. కరాటే లాంటివి కానివ్వండి, యోగా కానివ్వండి, ఇటువంటివంతా కూడా నేర్పించి ఆత్మస్థైర్యం ఉండేలాగా చేస్తాం. వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ డెవలప్ చేస్తాం అన్నమాట. పిలిపించి లెక్చర్స్ అవి ఇప్పిస్తూ ఉంటాం. అలాగా ఒక్క సెంటర్ చుట్టూ ఇంత వ్యవస్థ ఏర్పడి స్లమ్స్ మనం అనుకున్న 300 స్లమ్స్ నిజంగా విజిట్ చేసి చూడాలి. మన ప్రేక్షకులకి నేను కోరుకోగలను, నేరుగా రండి, అక్కడ జరుగుతున్న మార్పుని చూడండి, మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు అందులో. ఎందుకంటే ఏది కూడా ఒక వ్యక్తి ద్వారా, ఒక సంస్థ ద్వారా జరగదండి. సమాజం ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు పెద్ద మార్పుని తీసుకురాగలం. బట్ ఇక్కడ కూడా ఒక డివైన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక లాయర్ ఉండొచ్చు, మీరు కూడా ఒక డెంటిస్ట్ లో ఒక ప్రొఫెషన్ డాక్టర్ ఉన్నారు. సో రకరకాల వాళ్ళందరూ కలిసి డెసిషన్ మేకింగ్ చేసుకుంటారు కదా. సో దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, అంటే ఇదే రైట్ థింగ్, ఇదే రైట్ డెసిషన్ అని ఎట్లా ఫామ్ అవుతుంది? మేము ప్రతి అంటే ఒక వర్గాలుగా విడిపోతామండి. డాక్టర్స్ అనుకోండి, మీ స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. కిషోర్ వికాస్ కేంద్ర ప్రోగ్రాంలకి నేను చూసుకుంటాను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటాను. అట్లాగే హాస్పిటల్స్ మనకి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం వైపు చూసుకుంటారు. అంటే స్లమ్లో వెళ్ళినప్పుడు మన కుటుంబాలతో మాట్లాడటం జరుగుతుందండి. అక్కడ ఉన్న అవసరాన్ని అడ్రస్ చేయాలి. నేను వెళ్ళి నాకు ఇది వచ్చు కాబట్టి నేను చేస్తడానికి లేదు. అక్కడ ఆ స్లమ్లో ఉండే అవసరాన్ని అడ్రస్ చేయగలిగితేనే వాళ్ళు మనల్ని అక్కడ వెల్కమ్ చేస్తారు, లేదంటే మనకు రిజెక్షన్స్ వస్తాయి అక్కడ. సో వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ముందుగా వెళ్ళి గ్రూపులుగా వెళ్తాము, కుటుంబాలతో మాట్లాడతాము, కుటుంబాలను ఒక్కసారిగా చేరుస్తాము, వారం మేము అందరం కలుస్తాము. కలిసి ప్రొఫెషనల్ రకరకాల మార్పులు చేర్పులు చేయవలసి చేస్తాము. ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ కదండి వాళ్ళు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ కరికులంలో ఉంటారు వాళ్ళు. దానికి సపరేట్గా కరికులం తగ్గట్టుగా ఈ పిల్లలు ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం సంస్కారాన్ని, మన ఆరోగ్యాన్ని యాడ్ చేసి వాళ్ళకి స్ట్రక్చర్డ్ వేలో ప్రోగ్రామ్ ఇస్తామండి పిల్లలకి. బట్ ఇన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ లైఫ్ ఒకటి ఉంటుంది. సో మీరు ఈ ఫ్యామిలీ లైఫ్ లో వచ్చే క్వశ్చన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ చేయాలంటే మీరు పీస్ఫుల్ గా బయటికి నడవాలన్నా ఇంట్లో ఆ స్పేస్, ఆ ఎన్విరాన్మెంట్ రావాలి కదా. సో అక్కడ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది ఖచ్చితంగా అవగాహన. ఇప్పుడు నాలనుకోండి, ఇప్పుడు నేను నా సుదీర్ఘమైన ప్రయాణంలో నాకు 2 బాబులు అండి. ఒక బాబు డెంటిస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, ఇంకొక బాబు మెడిసిన్ చదువుతున్నాడు. ఇద్దరు కాపీనే మెడిసిన్ ఫీల్డ్. మా వారు కూడా డెంటిస్ట్ అండి, డాక్టర్స్ ఫ్యామిలీ.
ఖచ్చితంగా సమాజంలో ఉన్న అవసరాలని గ్రహించే శక్తి ఉంటుందండి. మీరన్నా చూసే చదువు ఎంత ముఖ్యమో, చదువు కల్పించేది ఇదే. నేను దగ్గర ఆగిపోకుండా నేను దాటి సమాజం వెళ్ళడమే వస్తున్న మార్పు. సో ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. లేదంటే అది బయట వచ్చి చేసే అవకాశం ఉండదు మనకి. అవును, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. డిఫరెంట్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తాం కూడా. అండ్ ఇప్పుడు ఇన్ని వాలంటరీ వర్క్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక చోటుకి వెళ్తారు, ఇక్కడ స్కూల్ పెట్టాలో లేకుంటే ఏదన్నా చేయాలనుకున్నా ఫండింగ్స్ ఎట్లా చేస్తారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం అనుకున్న ఇండివిజువల్గా మనం చేయగలిగేది చాలా తక్కువ. ఒక సంస్థగా చేయలేదు ఇంకాస్త ఉంటుంది. సమాజం ఎప్పుడైతే అందులో ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడే ఇవి సాధ్యపడతాయండి. అంటే వ్యక్తిగతంగా డొనేషన్స్ చేసేవాళ్ళు ఉంటారు, సంస్థలుగా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి మంచి అవకాశం అంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ప్రతి కార్పొరేట్ సంస్థ కూడాను వాళ్ళ సంస్థ నుంచి ఒక సేవా కార్యక్రమం చేయాలనేది తప్పనిసరి ఇప్పుడు. సో ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయండి. కొంతమంది చదువులో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది వైద్యంలో చేస్తారు, కొంతమంది ఎంపవర్మెంట్లో చేస్తారు. అట్లా మనం అన్ని ఏరియాస్లో పనిచేస్తున్నాం కాబట్టి మనకున్న అవకాశం ఏంటంటే మనం విద్యలో చేస్తాం, ఆరోగ్యంలో చేస్తాం, సామాజిక స్పృహలో చేస్తాం, ఎంపవర్మెంట్లో చేస్తాం. దానికి తగ్గట్టుగా చాలా కార్పొరేట్ సంస్థలు మనకి వారు వెతుకుంటూ వచ్చి చేస్తారండి. వచ్చి ఆ ఫండింగ్ ద్వారా అంటే కొంతమంది కంప్లీట్ కార్యక్రమాన్ని ఫండ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఒక కిషోర్ వికాస్ కేంద్రం అనుకోండి, ఆ పిల్లలు ఎవరైతే వాళ్ళకంతా మనం నామినల్ ఫీజు ఇస్తాం, మరి వాళ్ళకి శాలరీ లాగా ఇస్తాం. అంటే ఇన్ని కేంద్రాలను అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక ఏరియాను అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా రకరకాలుగా మనకి సంస్థల నుంచి ఫండింగ్ వస్తుంది. ఇదే మన బలం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో బాగా చదువుకొని ఒక మంచి స్టేజ్కి వచ్చింటారు చాలా మంది. సో ఎప్పుడన్నా కన్నీళ్లు పెట్టుకున్నారా? వాళ్ళ రియాక్షన్స్ కానీ, వాళ్ళు తెలుసుకున్న మోరల్స్ కానీ, వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింటారు కదా, నేను నీ కోసం ఇంత చేశాను, బట్ బిఫోర్ వాడు నమ్మిండడు. బట్ ఆ చెట్టు పెరిగి పండ్లు ఇచ్చుతున్నప్పుడు వాడికి ఒక రియలైజేషన్ వచ్చింటుంది కదా. సో ఎటువంటి వామ్ వెల్కమ్స్ మీరు చూసారు పిల్లల రియలైజేషన్స్ లో? చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. 36 సంవత్సరాల ప్రయాణంలో చాలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎనీ హార్ట్ టచింగ్? చిన్న మనం ఒక పాప గురించి చెప్పుకుంటాం, చెప్పండి. తేజస్వి అనమాట తన పేరు. ఇలానే ఒక కిషోర్ వికాస్ వచ్చి ట్యూషన్లో ఉండేది. మరి ఎట్లా ఉంటుందని ఒక కుటుంబం తయారవుతుందండి. అంటే ఎంత బాధ్యతాయుతంగా అక్కడ ఉన్న పిల్లలు పనిచేస్తారో అనేది, అంటే అక్కల రూపంలో వచ్చిన వాళ్ళు టీచర్సే అనుకుందాం. ఒక 10-15 రోజులకు ఆ పాప రాలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు రావట్లేదు, ఏదో ఆరోగ్యం సమస్యలు అనుకో. 10-15 రోజులు దాటిన తర్వాత వీళ్ళ కుటుంబానికి వెళ్ళి చూస్తే అమ్మాయి కంటి చూపు పోయిందండి. మీకు తెలుసు అద్భుతమైన పెయింటింగ్ చేస్తుంది తను, అద్భుతంగా చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పోర్ట్రేట్, మిమ్మల్ని నన్ను చిత్రీకరించగలదు, అంత అద్భుతమైన పోర్ట్రేట్ చేయగలదు ముందు. కానీ 15 రోజులు ఎందుకు రావడానికి సన్నగా చూపు తగ్గిపోతూ వచ్చి పూర్తిగా కనిపించడం మానేసింది తనకి. తల్లిదండ్రులు సరిగా లేరు, సపోర్ట్ ఉండదు. అంటే ఇంకా అక్కడ వెళ్ళి కనుక్కున్న తర్వాత ఈ పిల్లలందరూ కలిపి పెద్దలతో మాట్లాడి అమ్మాయికి కంటి ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తుంది. గ్రేట్. ఊహించుకోండి, నిజంగా ఏదో రాలేదని వదిలేసి ఉంటే ఆ పాప పరిస్థితి ఎలా ఉండేది? అంతే కదా. ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుందండి, అంటే ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఏర్పడుతుందండి. అట్లాగా అంటే అటువంటి లెక్కలేనన్ని స్టోరీస్ మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో చదువుకున్న వాళ్ళు ప్రజెంట్ అంటే 36 ఏళ్ల నుంచి అంటే చాలా మంది బయటకు వచ్చింటారు. లైక్ దీంట్లో ఎంత మంది ఎటువంటి ప్రొఫెషన్స్ లో ఉన్నారు? దీంట్లో చెప్పాలంటే మనం కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీస్ లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీస్ లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, జడ్జిగా పరీక్షలు రాయిపోయే వాళ్ళు. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకోవచ్చు. మీరు అన్న ట్రైబల్ ఏరియాస్లో అసలు చదువు అనేది శూన్యం ఉండేదండి. వాళ్ళు కొంచెం ఊహించుకోవచ్చు, వాళ్ళంటే నోబడీ ఈజ్ వెల్కమ్, ట్రైబల్ ఏరియా ఉంటారు. అటువంటి వాటిలో వాళ్ళకి వెళ్ళి నమ్మకం కల్పించడం అనేది మొదటి స్టెప్. అది అక్కడ ఒక ఐడెంటిఫై అయిన ఒక సుమన్ అని ఒక బాబు గురించి మనం చెప్పుకోవచ్చు, నిజంగా చెప్పుకోవచ్చు. ఆ బాబు యాక్చువల్గా చెప్పాలంటే చైల్డ్ లేబర్ కింద వెళ్ళేవాడు, తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా. ఆ బాబు ఈరోజు వెటనరీ డాక్టర్ అండి. ఊహించుకోండి. వాట్ ఇఫ్ నాట్ మనలాంటి వాళ్ళు నిజంగా సేవాభారతి అయినా కావచ్చు, ఎవరి వ్యక్తులుగా కూడా కావచ్చు, అటువంటి వాళ్ళ జీవితాలను టచ్ చేయకపోతే వాళ్ళ జీవితాలు ఎటువంటి మార్పులు. అంటే ఇక్కడ ఇది చెప్పొచ్చు మనం, అంటే మనము కొంచెం ఇన్వెస్ట్ చేసేది ఏదో రిటర్న్స్ కోసం జరిగే వ్యాపారాలు ఉంటాయి, బట్ ఇక్కడ ఒక మనిషి జీవితానికి అతని ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు లైక్ ఏ పేరెంట్. సో వినేవాళ్ళు పాటించే వాళ్ళు ఉంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఎవరన్నా కొంచెం అట్లా ఇట్లా ట్రాక్ తప్పుతుంటే ఎట్లా మోరలైజ్ చేస్తారు వాళ్ళని? మనకి చుట్టుపక్కల చాలా సెట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఓకే, చాలా మోటివేట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కరెక్ట్గా. ఎందుకంటే ప్రత్యేకించి తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి ప్రోత్సాహం ఉండదండి.
తల్లిదండ్రులతో కూర్చుంటాం మేము. తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ వాళ్ళ చుట్టుపక్కల జరిగిన మార్పులని, పిల్లల్లో జరుగుతున్న జీవితాల్లో జరుగుతున్న మార్పుని వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా పిల్లలు బాగుపడతారని కోరుకుంటారు. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళ ఇంటికి సంపాదించి ఒక చేయి తప్పిపోతుందని భయపడతారు వాళ్ళు. అట్లా కాకుండా మనం వాళ్ళ కూర్చొని ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి మనం అంటే చెప్పాం కదా, హాస్టల్స్ ఉన్నాయండి, 14 హాస్టల్స్ ఉన్నాయి. అంటే బేసికలీ ఆ సంపాదించే వాళ్ళకి తిండికి సరిపోతుంది. అటువంటి వాళ్ళకి మనకి ఆవాసాలు అంటాం, మన 14 ఆవాసాలు ఉన్నాయి, ట్రైబల్ సెంటర్స్లో ఉన్నాయి. తర్వాత మనం SC ST హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తామండి. అంటే అట్లా చేసిన వాళ్ళు, స్పోర్ట్స్లో ఎంకరేజ్ అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు, స్టేట్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేషనల్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటంటే మనకు అప్పుడప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కండక్ట్ చేస్తామండి మనం. మనకు ఓపెనింగ్స్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకి. మనం కండక్ట్ చేసిన 20 మందిలో 13 మంది సెలెక్ట్ అయ్యారండి పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన. చాలా అంటే మనం ఫోకస్డ్గా ఉంటుంది, వాళ్ళు అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారండి పిల్లలు. మీరు అన్నట్టుగా ఒకవైపు నుంచి ఏమీ చేయలేము మనం, అంటే జీవితాలు బాగుపరచుకోవాలి, కుటుంబాన్ని బాగుపరచాలన్న తాపత్రయం, ఆతృత వాళ్ళలో కూడా కనిపిస్తుంది. బట్ ఒక మదర్గా చెప్పండి, అంటే ఈ రోజులలో సొసైటీలో అందరిని మీరు కిడ్స్ లాగా చూస్తుంటారు కదా, దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నా అన్ని వదిలేసుకొని జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ మూడ్ లో బ్రతుకుతుంటారు కదా, అటువంటి పిల్లల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అటువంటి వాళ్ళని ఎందుకు రండి, చూడండి, జరుగుతున్న మార్పుని చూడండి అంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలండి. చెప్పాలంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వాళ్ళు, చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిన వాళ్ళు యూత్ అండి. ఏదైతే మనం మన దేశానికి వాళ్ళే కాబోయే ఫ్యూచర్ అనుకున్న వాళ్ళలో చాలా తప్పుదారి పడుతున్నారు. వాళ్ళంటే బేసికలీ మనం అంటే ఇండివిజువల్ని మనం చేయడానికి కూడా లేదండి. సరైన అవగాహన లేకపోవడం, ఒక దిశానిర్దేశం చేసే లేకపోవడం, పేరెంట్స్ నుంచి కూడా గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా తప్పుదారి పడుతున్నారు. అందులో మనకున్న ఇప్పుడు సోషల్ మీడియా అన్నది చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిజంగా ఈ జనరేషన్ చూస్తే బాధ కలుగుతుంది, పాపం అనిపిస్తుంది అండి. నిర్దేశం వాళ్ళకి ఒక డైరెక్షన్ లేదు, డైరెక్షన్ లెస్ ఉన్నారండి పిల్లలు. ఇటువంటి పిల్లలందరూ కనుక నిజంగా ఇటువైపు కనుక రాగలిగితే అద్భుతాలు సృష్టించగలం మనం సమాజంలో. చాలా బాధ అనిపిస్తుంది. అంటే సినిమాల వెనకాల పడిపోయే వాళ్ళు చూస్తున్నాం కదండి, ప్రాణాలు పోగొట్టుకుంటారు పిల్లలు. ఎవరి కోసము అంటే తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద లేని ప్రేమ ఎక్కడో పెట్టుకొని, అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడమేనండి. ఈ జనరేషన్ చాలా తెలివైన జనరేషన్, చాలా బాధ్యతాయుతమైన జనరేషన్ అండి. కేవలం డైరెక్షన్ లేకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇలా తయారవుతున్నదని మేము నమ్ముతాం. సో స్కూల్స్ ఎన్ని ఉన్నాయి మేడం? మనకి 6 స్కూల్స్ ఉన్నాయండి. 6 స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీ స్కూల్స్ అన్ని. ఇప్పుడు మనకి యాక్చువల్గా క్లోజెస్ట్ వచ్చి మాధవ విద్యాలయం అంటాం మనం బాలాజీ నగర్, అంటే మన త్రూఅవుట్ ద స్టేట్ అండి. మనకు మహబూబ్ నగర్ 6 స్కూల్స్ ఉన్నాయి, కంప్లీట్ ఫ్రీ స్కూల్స్ అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మాధవ విద్యాలయం అనేది బాలాజీ నగర్లో ఉంది. అక్కడ అంటే బేసికలీ అంటే పేరెంట్స్ చాలా వరకు మైగ్రేటరీ లేబర్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు సెటిల్ అయ్యారండి. అంటే చిన్న చిన్న అక్కడ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి స్కూళ్ళకి పంపించాలనే ఉద్దేశం కూడా ఉండదండి. వీలైతే పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తా, లేదంటే ఆ లేబర్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఒక అద్భుతమైన స్కూల్ స్టార్ట్ అయింది. ఇదే స్కూల్ చుట్టూ మనం ఎలా కిషోరి వికాస్లో మాట్లాడుకున్నాము, ఒక వ్యవస్థ తయారవుతుందండి. అంటే మనకు కంప్లీట్గా ఫ్రీ స్కూలే ఉంటుంది. ఆ స్కూల్తో మనం ఏం చేస్తామంటే కొన్ని పేరెంట్స్కి సరిపడ్డా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అటాచ్ చేస్తాం మనం స్కూల్. అంటే పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా అంటే నేరుగా ఏం జరుగుతుందో చూస్తారు, వాళ్ళ భాగస్వామ్యం కూడా వస్తుంది. అది చూసి అంటే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే ఎదుగో మేము ఇది కంట్రిబ్యూట్ చేస్తామనే స్థాయికి పేరెంట్స్ వస్తారండి అక్కడ. అట్లా అంటే దీన్ని ఏమంటే మనం జిజ్ఞాస అంటామండి ల్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువే మనకు అంతంత మాత్రం ఉంటుంది, వెళ్ళే పిల్లలు అంతంత మాత్రం ఉంటారు. ల్యాబొరేటరీ అనేది అది లగ్జరీ అవుతుంది వాళ్ళు. ఈ మొబైల్ ల్యాబ్లో ఏం చేస్తే సైన్స్ మనం జనరల్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని కూడా ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఎప్పుడు ఉంటుందండి అందులో. వెళ్ళి ఎక్కడ గవర్నమెంట్ ఆ ఏరియాలో మన జిజ్ఞాస ల్యాబ్స్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. తెలుసు అంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి తిరగడం వల్ల వెళ్ళి ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ ఇచ్చి పిల్లలకి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం మనం. అది మొబైల్ ల్యాబొరేటరీ. ఓకే, సో ఒక మొబైల్ ల్యాబ్సే కాకుండా మళ్ళీ హాస్పిటల్స్ ఇవి కూడా రన్ చేస్తారు కదా. సో మనం అనుకున్నాం కదా మొదట్లో విద్య మీద, ఆరోగ్యం మీద, స్వావలంబన మీద, మనం సామాజిక మార్పు మీద ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆరోగ్యం గురించి కనుక మాట్లాడుకుంటే మనకు సాధారణంగా తెలిసిన హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అవసరమైన మందులు ఇవ్వడం వరకు జరుగుతుంది. సేవాభారతి ఇంకాస్త ముందుకు వెళ్ళి
ఫ్రీ హాస్పిటల్స్ 2 రన్ చేస్తాం. ఒకటి కొక్రేనిలో ఉందండి 50 బెడెడ్ హాస్పిటల్, ఇంకోటి సీతారాంబాగ్లో. సీతారాంబాగ్లో 50 బెడెడ్ హాస్పిటల్ ఎక్స్పాండబుల్ టు 100 బెడెడ్ హాస్పిటల్, ఫుల్లీ ఫంక్షనల్ హాస్పిటల్ ఉంది మనకి. ఫుల్లీ ఫంక్షనల్ హాస్పిటల్ ఇంక్లూడింగ్ ఎలెక్టివ్ సర్జరీస్ జరుగుతున్నాయండి మనకి. ఆర్థోపెడిక్స్ కావచ్చు, పీడియాట్రిక్స్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్స్, ప్లాస్టిక్ సర్జరీస్ అన్ని కూడా అందులో మనం అవైలబుల్గా ఉంది. మనం అనుకున్నాం కదా డిఫరెంట్ డాక్టర్స్, ఎవరైతే సేవాభావం ఉన్న డాక్టర్స్ అందరు కూడా 200 పైన డాక్టర్స్ మనతో అసోసియేట్ అయి ఉన్నారండి. సో ఎన్నో సర్జరీస్ మనం అక్కడ చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా ఓపీతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీస్ ఆల్రెడీ జరుగుతున్నాయి మనకి గైనకాలజిస్ట్ సంబంధించి. ప్లాస్టిక్ సర్జరీలో మనం చేసిన కార్యక్రమం ఏంటంటే మీరు వినుంటారు క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం మనం. ఒక క్లెఫ్ట్ ప్యాలెట్ డ్రైవ్ లాగా చేసాం మనం. 100 మంది పిల్లలకి ఫ్రీ సర్జరీస్ చేసాం. తెలుసు కానీ గ్రహణ మొర్రి అంటాం మనం. గ్రహణ మొర్రి తెలుసు కానీ గ్రహణ మొర్రి వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. అంటే మాట స్పష్టత ఉండదు, చూడడానికి కాస్త అంటే అందవికారంగా అనిపించి వాళ్ళు అంటే ఒక రకమైన ముభావంగా తయారవుతారండి చిన్న పిల్లల వయసులో. అన్ని రకాల వయసు వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించామని, అంటే కంప్లీట్ రీహాబిలిటేషన్ ఆఫ్ గ్రహణ మొర్రి అనమాట. అంటే ఎంతమంది పిల్లల్ని మార్చారు మేడం? ఒక 100 మంది చేసామండి మనం. 100+. దాంట్లో ఏంటంటే స్కార్స్ ఉంటాయి, బర్న్ స్కార్స్ ఉంటాయి, చాలా ఈ బర్న్ acid కేసెస్ attacks కూడా ఉంటాయి కదా. ప్లాస్టిక్ సర్జరీస్ తో సహా చేయగలిగాం మనం. దట్ వాస్ డ్రైవ్. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాసిడ్ అటాక్స్ అన్నాను కదా, అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ రెస్పాన్స్ ఎట్లుంటుంది? అంటే ఫస్ట్ ఆ బాధకి మీరు సెన్సిటివ్ అయిపోతారా, లేకుంటే హౌ యూ ప్రొటెక్ట్ దెమ్? సెన్సిటివిటీ అనేది దట్స్ హ్యూమన్ టు హ్యాపీ. ఎందుకంటే మీరు చేసేదే సేవ కాబట్టి యూ విల్ గెట్ సెన్సిటివ్. ఒక ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, ఓకే బిల్ ఎక్కువ వచ్చింది, ఈ జోన్ ఉండొచ్చు. సో అందుకు అడుగుతున్నా. సో ఇది ఫ్రీగా చేయడం అనేది ఒక గిఫ్ట్ అయితే, మీరు అన్నట్టుగా హృదయ విదారకమైన కథలు ఉంటాయండి అందులో. వాళ్ళలో నింపవలసింది మనం అంటే ఆకారమే కాదు, లోపల మనం వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కౌన్సిలింగ్ చేస్తారండి మన డాక్టర్స్, కౌన్సిలింగ్ చేస్తారు ముందు. అంటే ప్రీ సర్జరీ పోస్ట్ సర్జరీలో అసలు మనం వీరేనా అన్నంత మార్పు మనం తీసుకురాగలం. వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు కాక, ధైర్యంలో కావచ్చు కాక, ఇది జీవితం మీద ఒక హోప్ కల్పించగలిగే. బట్ వాళ్ళ స్టోరీస్ ఏమైనా వింటారా? ఎందుకు ఇలా జరిగింది, ఆ మూడ్ లోంచి వాళ్ళని బయటికి రావడానికి కూడా వాళ్ళ స్టోరీస్ వింటుంటారు కదా. సో అవి ఎలా అనిపిస్తుంటాయి మీకు? అంటే ఏంటి ఈ కారణంతో కూడా ఇట్లా చేస్తారా? అట్లాంటివి ఉంటుందండి, చాలా ఉంటుంది. అయితే మనం నిజంగా చెప్పుకోలేని స్టోరీస్ అని చెప్పాలి మనం. పేరు జస్ట్ సిచ్యువేషన్ చెప్పండి ఏదన్నా తెలిసినది. అంటే మామూలుగా ఏంటంటే హోమ్ హరాస్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, హోమ్ హరాస్మెంట్స్ ఉంటాయి మనకు తెలిసిన విధంగా. బయట జరుగుతున్న ఫెయిల్యూర్స్ కావచ్చు. ఇది మన గ్రహణ మొర్ర అయితే మన పుట్టుకతోటి వచ్చేదండి. ఇదైతే మనకు యూజువల్గా మనం 15 to 25 years 30 years అంటే బయటకి రాలేని పరిస్థితిలో ఉంటారండి వాళ్ళు. అంటే చాలా కొద్ది మంది ఉంటారు ధైర్యం చేసి బాగా బయటకు రాగలిగే వాళ్ళు. ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవితంలో నిజంగా పెద్ద మార్పు వచ్చినట్టే ఉంటుంది. అంటే ఫ్రీగా చేస్తున్న అఫోర్డబిలిటీ ఒకటండి. బయట వస్తే నా కథ బయట తెలిసిపోతుందేమో అని చాలా మంది బయటకు కూడా రారు. అటువంటి వాళ్ళలో నిజంగా పెద్ద మార్పు తీసుకురారు. అండ్ మనం ఎంత మంచి చేసిన సొసైటీలో కొన్నిసార్లు నెగటివ్ థాట్స్, నెగటివ్ కమెంట్స్ కూడా వస్తుంటాయి కదా. ఇంత హార్ట్ఫుల్ చేసే మీకు, అంటే మీరు ఒక్కరే కాదు, మీ వెనుక మీ చుట్టూ చాలా మంది ఉంటారు కదా. ఈ నెగటివ్ కమెంట్స్ కానీ ఏదో తప్పు అది ఇదని ఒక మాటలు వచ్చినప్పుడు మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? వి వెల్కమ్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రిటిసిజం ఉంటుందో అక్కడనే ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏం లేదు, నేరుగా ఎవరైతే ఇలా ఆలోచనలో ఉన్నారో, అంటే బేసికలీ కావాల్సిందే నమ్మకం. స్వచ్ఛంద సంస్థల పేరు మీద రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. రండి, నేరుగా రండి, మాతో పాటు కూర్చోండి, మా సంస్థలకు రండి, చేస్తున్న కార్యక్రమాలు చూడండి. ద వర్క్ విల్ స్పీక్. అండ్ మీరు 36 years ఆఫ్ జర్నీలో ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతున్నారు ఇందులో? నేను 7 years అయిందండి. 7 years నుంచి. మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది మేడం? అంటే ముందు ఎవరు ఇన్స్పైర్ చేశారు ఇందులో? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్లీ యాజ్ ఎ డెంటిస్ట్ నిజంగా చెప్పాలంటే మేము కూడా అంటే ప్రొఫెషనల్లో అలా కొట్టుకుపోతున్న సమయంలోనే రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్కి నేను ఇన్వైట్ చేయబడ్డాను. ఓకే, రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. థీమ్ ఏంటి మేడం అది? రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. పాప కోసం పరుగు మనం చెప్పుకోవాలండి. ఓకే, అంటే ప్రత్యేకించి పాపల కోసం పరిగేంటి అన్నది దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన ఆ ప్రోగ్రామ్ చూస్తే అసలు అంటే ఆత్మానందం అని చెప్పాలి అది. అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కిషోరి వికాస్ ప్రోగ్రామ్స్ గురించి అట్లెంత మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా ఏకైక కార్యక్రమం ఫండ్ రైజింగ్ రన్ అండి ఇది. 6,000 3,000 2,000తో మొదలైంది. ఇప్పుడు 10,000 మంది రన్నర్స్ వస్తారు ఈ కార్యక్రమానికి. 10,000 మంది.
అంటే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అంటే మనం ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. ఇప్పుడు 9th ఎడిషన్ జరగబోతుంది ఈ February 2nd కమింగ్ February 2nd రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్. అంటే ఈ కిషోరి వికాస్ కార్యక్రమాలకి ఫండ్ రైజింగ్ అనుకోండి. దీనికి మనకు కార్పొరేట్ సంస్థలు ఎవరైతే అసోసియేట్ అయ్యి మనకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో పాటు సమాజాన్ని తీసుకురావాలనేదే దీని ఏకైక ఉద్దేశం అండి. ఇప్పుడు నేను చేస్తున్న నా పాటికి సంస్థ కార్పొరేట్ అంటే ఎక్కడ సమాజానికి కనెక్టివిటీ ఉండదండి. ఈ జరుగుతున్న కార్యక్రమం గురించి అవగాహన రావాలి, ఈ దీంట్లో వాళ్ళు భాగస్వాములు కావాలి. ఈ రన్ వెనకాల ఉండే మోటివ్ అండి. దీంట్లో 3 రకాల రన్స్ కండక్ట్ చేస్తాం. 21K ఉంటుంది, 10K అండ్ 5K. 21K 10K చాలా వరకు ప్రొఫెషనల్స్ వస్తారండి. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ప్రూవ్ చేసుకోవడం కోసం. ఆఫ్ కోర్స్ కాజ్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే కిషోరి అంటే ఒక్కసారి నేను పరుగు అంటే ఒక అడుగు వేస్తే ఒక పాపకు ఉపయోగపడుతుందండి. యూర్ నాట్ రన్నింగ్ ఫర్ ఫన్, యూర్ నాట్ రన్నింగ్ ఫర్ మీ హెల్త్ కోసం పరిగెట్టలేదు. నువ్వు వేసే ప్రతి అడుగు ఒక పాప జీవితాన్ని మారుస్తుంది అన్న ఆ కాజ్కి బాగా కనెక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ 21 10K పరిగెట్టే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈ 5K నిజంగా చాలా చూడముచ్చటగా ఉంటుందండి. ముఖ్యంగా కాజ్కి కనెక్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు. అంటే నేను అంటే ఫ్యామిలీ రన్ అని చెప్తాం మనం, చారిటీ రన్ అని చెప్తాం మనం దీన్ని. ఈ మిగిలిన 7,000 మంది, ఈ 8,000 మంది అంతా ఈ 5Kలో ఉంటారండి. వీళ్ళేంటి మామూలుగా రన్ చేయకుండా కనీసం వచ్చి అంటే ఈ కాజ్ కోసం కంట్రిబ్యూట్ చేసి కేవలం నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఉంటారు, అంటే కంట్రిబ్యూట్ చేసి వదిలేసే వాళ్ళు ఉంటారు. అంటే బేసికలీ కాజ్ ఇస్ ద వాల్యూ అండి ఇక్కడ. ఈసారి జరగబోయే దాంట్లో నిజంగా నేను మీ ద్వారా ఒక పిలుపునివ్వదలుచుకున్నాను. సమాజంలో మరింత మంది రావాలి. ఎక్కడ చేస్తున్నారు? మన గచ్చిబౌలి స్టేడియంలో ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియంలో ఉంటుంది. www.runforagirlchild.org. ఇందులో రిజిస్ట్రేషన్స్ ఇంకా కూడా నడుస్తుంది. రిజిస్ట్రేషన్స్ స్టిల్ ఓపెన్. రిజిస్టర్ చేసుకోండి, వచ్చి అద్భుతమైన కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావచ్చండి. అండ్ మీరు మోటివేషన్ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ వెళ్ళారు, చూసింటారు. బట్ అంటే అసలు ఏంటి రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్నది నేను పెద్దలతో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను ట్యూషన్ సెంటర్స్ విజిట్ చేశానండి వెళ్ళి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫిల్మ్ నగర్ వెనకాల ఉండే స్లమ్ని ఇలా ఒక 5-6 సెంటర్స్ విజిట్ చేశానండి. అసలు మీరు అన్నట్టుగా అప్పుడు నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. నిజంగా సమాజానికి ఎంత అవసరం ఉందా అంటే వ్యక్తిగతంగా చేయవచ్చు, సంస్థగా చేయవచ్చు, సమాజంగా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే మార్పు తీసుకురాగలండి. దట్ వాస్ మై మోటివేషనల్ పాయింట్ అండి. ఇప్పుడు నేను కిషోర్ వికాస్ కార్యక్రమంలోనూ పనిచేస్తాను, మిగిలిన ఆఫ్ కోర్స్ ఓవర్సీ చేస్తాం అన్ని కార్యక్రమాలు కూడా. ఈ 6 సంవత్సరాల నా ప్రయాణంలో మోటివేషన్ నా కిషోర్ వికాస్ కార్యక్రమం చెప్పొచ్చండి. అక్కడ చెప్పాను కదండి, వాళ్ళ పిల్లలు మార్చి ఆ గుడినే మార్చి చేసి నేను నేరుగా వెళ్ళి విజిట్ చేశాను. అంటే అక్కడ పోతే మన కుటుంబంతో కూర్చున్నట్టే ఉంటుందండి. అంతటి యాక్సెప్టెన్స్ వచ్చింది ఇప్పుడు అన్ని స్లమ్స్ లో కూడా. అంటే ఈ గర్ల్ చైల్డ్ లో కూడా ఎంతో మంది ఫిమేల్స్ ఇంటరాక్ట్ అయ్యి చాలా మందిని క్లాస్ కి తీసుకొచ్చింటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్న ఒక షైనింగ్ మూమెంట్ వచ్చి ఉంటుంది కదా. సో గురు అని అంటారు కదా, గురు దక్షిణ అన్నట్లు. సో వీళ్ళలో ఆ రియలైజేషన్ ఉందా? అన్నిటికన్నా పెద్ద రియలైజేషన్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ట్యూషన్ సెంటర్స్లో ఉంటారో వాళ్ళే ఇప్పుడు ట్యూషన్ సెంటర్స్ నడుపుతున్నారు. జాబ్ చేస్తారండి, పొద్దున ఐటీలో పనిచేసే పిల్లలు సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం పూట వచ్చి పిల్లలకి వాళ్ళు లెసన్స్ చెప్తారండి. టీచర్లుగా పనిచేసే వాళ్ళు సాయంత్రం పూట చేసుకుంటారు. అదే ఒక సైకిల్ లాగా తయారైంది ఇప్పుడు మనకి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఆ నొప్పి, ఆ బాధ, వాళ్ళు వచ్చిన ఫలితం తెలుస్తుంది కనుక వాళ్ళే ఇప్పుడు ట్యూషన్ హెడ్స్గా ఉంటారు. దాంట్లో 3 విధాలుగా పిల్లలు చూస్తారు. అంటే నిర్వాహక్స్ అంటాం మనం, ట్యూషన్ నడిపేవాళ్ళు. దానివల్ల పర్యవేక్షక్స్ అంటాం మనం, అంటే వాళ్ళని ఒక 4-5 సెంటర్స్ కలిపి వాళ్ళు పర్యవేక్షిస్తారనమాట. దాంతో సమన్వయకర్తలు అంటారు. ఈ 300 సెంటర్స్ని సమన్వయం చేస్తూ వాళ్ళకు కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయండి. గ్రేట్. అలా ఈ ఒక నెట్వర్క్ లాగా నడుస్తుంది. అద్భుతమైన కార్యక్రమం ఇది. ఓకే. అండ్ ఈ ఫిమేల్స్ చదువుకున్నాక కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవాలనుకోండి, సో దాంట్లో మీరేమన్నా చూస్తారా? లైక్ అంటే అంతవరకు కెరియర్ ని బిల్డ్ చేశారు, ఆ నెక్స్ట్ స్టెప్ రైట్ ఆ రాంగ్ అనేది చూసుకుంటేనే కదా అక్కడ తను సాటిస్ఫైడ్ గా హ్యాపీగా ఉండేది. సో ఏమన్నా చూస్తారు? అది కూడా పిల్లల కోసం జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తాం. డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనం ఇన్వైట్ చేసి జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాం. చాలా మంది ఇక్కడ చదువుకున్న పిల్లలు, ఈ సంస్థలో పెరిగిన పిల్లలు చాలా చక్కటి జాబ్స్ లో ఉన్నారు. సో ఇందులో ఇంకొక మనం చెప్పుకోదగ్గ కార్యక్రమం అంటే జీడీఏ ప్రోగ్రామ్ అంటే మనం అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్, అంటే నర్సుల కింద నర్సులుగా పనిచేసే పిల్లలు. మనం హాస్పిటల్లో చూస్తున్నాం, బెడ్ మేకింగ్ చేస్తుంటారు, కొంచెం లైక్ సెల్ఫ్ సపోర్ట్ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన నర్సింగ్ కోర్స్ అనమాట. ఇటువంటి అంటే 10th క్వాలిఫికేషన్ అంటే దీనికి. ఈ 3 నెలల కోర్స్ ఉంటుంది. 2 నెలలు వాళ్ళకి థియరీ ఉంటుంది, 1 నెల హ్యాండ్స్ ఆన్ క్లినిక్స్ లో వెళ్ళి నేర్చుకుంటారు, హాస్పిటల్స్లో నేర్చుకుంటారు. ఈ పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. సో ఊహించుకోండి, అంటే ఒకవేళ జీడీఏ కార్యక్రమానికి రాకపోయింటే ఈ పిల్లలందరూ ఎక్కువ మనకి రిమోట్ ఏరియాస్లోంచి వస్తున్నారండి.
ఇప్పుడు బైన్సా కావచ్చు కాక అటువంటి ఏదైతే మన ట్రైబల్ ఏరియాలో ఉండాలి పిల్లలు వాళ్ళని తీసుకురావడమే ఒక పెద్ద టాస్క్ అవుతుంది. వెళ్ళి ఈ కార్యక్రమం చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ చూసి ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఆల్మోస్ట్ మనకి 20 బ్యాచెస్ అయినాయండి. ఇప్పుడు 80% రిటెన్షన్ ఉంటుంది, ఊహించుకోండి. 80% రిటెన్షన్ ఉంటుంది జాబ్స్లో. ఈ కంపెనీస్ లో జాబ్స్ అన్నారు కదా, సో అంటే లైక్ డైరెక్ట్ మీ దగ్గరకు వస్తుంటారా, అంటే మీరున్న విద్యా సంస్థలకు వచ్చి అక్కడ ఏమన్నా పెడతారా లేకుంటే ఎట్లా మేడం? అంటే ఒక సెంటర్ లో పెడతామండి. మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మనం మేళాస్ కండక్ట్ చేస్తాము. ఈవెన్ బయట కూడా మనం ఒక హాల్ లాగా తీసుకొని కండక్ట్ చేస్తారండి. పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయండి, కంపెనీస్ వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏంటంటే కొన్ని మనం వై ఓన్లీ ఫీమేల్ అన్న దగ్గర అనుకుంటాం కదా, టెక్నీషియన్ కోర్సెస్ కొన్ని మనం చేస్తాం. కంప్యూటర్ సెంటర్స్ కొన్ని ఉన్నాయండి, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, అంటే సాఫ్ట్ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. కంప్యూటర్ సెంటర్స్ అంటే టెక్నికల్ సెంటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోద్రేజ్ లాంటి కంపెనీస్ ఉంటాయండి. వాళ్ళు వస్తారు, వీళ్ళని ట్రైన్ చేసి ఆ పిల్లలకి వాళ్ళ కంపెనీస్లోనే జాబ్స్ ఇస్తారు. అట్లా కంప్లీట్ సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇంత జర్నీలో హౌ డు యూ ఫీల్ మేడం? అంటే మీ ప్రజెన్స్ వచ్చి ఈ ప్రజెన్స్ లో మీరు ఉన్నారు కాబట్టి చాలా చూసింటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఆ హ్యూమన్ సాటిస్ఫాక్షన్? చేయవలసింది చాలా ఉందండి. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు అనిపిస్తుంది అంటే అఫ్ కోర్స్ ఆత్మ కొంచెం సాటిస్ఫాక్షన్ దొరికిన చేయవలసింది చాలా ఉందన్న అవగాహన మాత్రం ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండా చుట్టూ చాలా అవసరాలు ఉన్నాయండి. చదువే కాదు, ఆరోగ్యమే కాదు, మన స్వావలంబన అంటే జాబ్ ఎంపవర్మెంట్ కాదు, ఇంకా చాలా 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 అవసరం ఉంది. అందుకే ఆ అవగాహన కల్పించడం కోసమే మనము సంవత్సరానికి ఒకసారి ఇటువంటి రన్ కండక్ట్ చేయడానికి కూడా కారణం అది. ఇట్స్ మోర్ మోటివేషన్ అండి. ఒక్కొక్క కథ వింటున్నప్పుడు దట్స్ మోటివేషన్, ఆస్కింగ్ టు డూ మోర్ అన్నట్టు అనిపిస్తుంది మన తరఫు నుంచి. అది ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ టు డూ మోర్. ఎగ్జాక్ట్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే సేవా భారతి గురించి చాలా విషయాలు చెప్పారు. అండ్ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఎప్పుడు మేడం? అది ఫిబ్రవరి 2 ఉంటుంది. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరందరూ కూడా రావాలి, అద్భుతమైన చూడాలి, భాగస్వాములు కావాలి, సమాజంలో మార్పుకు మనందరం కలిసి పాటుపడాలి. సమాజంలో చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇంతవరకు మీ అంటే చాలా మంది పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి లేకుంటే సేవా భారతిని నమ్మి ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని మీ చేతిలో పెట్టింటారు, వాళ్ళ లైఫ్స్ ని చేంజ్ చేసింటారు. సో మిమ్మల్ని నమ్మి మీకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళైనా, మీ దగ్గర పేరెంట్స్ పిల్లల్ని వదిలే వాళ్ళైనా, ఎంతో మంది అమ్మాయిలకైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముందుగా అండి, మాకు ఎవరైతే దాతలు ఉన్నారు, డోనర్స్, దే ప్లే వెరీ బిగ్ రోల్. వాళ్ళ లేకపోతే ఏది సాధ్యపడదండి. ఎందుకంటే సంస్థను నమ్మాలి, సంస్థలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూడాలి, కార్యక్రమాన్ని చూసి ముందుకు వస్తున్న దాతలందరికీ మేము ఎప్పుడూ కృతజ్ఞులు. అంటే దే ఆర్ ద ఇన్స్పిరేషన్ అండి, వాళ్ళే మాకు మోటివేషన్. అంటే ముందుకు వచ్చి ఇదిగో ఇంకొంచెం చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఎన్నో సంస్థలు ముందుకు వస్తాయి. సో వారికి ముందుగా మా ధన్యవాదాలు. తల్లిదండ్రులు కూడా ఎవరైతే మమ్మల్ని నమ్మి ముందుకొచ్చి పిల్లల్ని సరైన మార్గంలో పెట్టదలుచుకున్న వాళ్ళందరినీ మేము అభినందిస్తామండి. ఇంకా చాలా అవసరం ఉంది, అందరూ ముందుకు రావాలి, మనుషులుగా ముందుకు రావాలి, సంస్థలుగా సమాజంగా ముందుకు రావాలి, సమాజాన్ని మరింత మంచిగా మనం తయారు చేసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సేవా భారతి గురించి మేము అడగగానే ముందరకు వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు కూడా. సో చూసారు కదండి, సేవా భారతి ఒక సంస్థ కాదు, ఒక సమాజం అని అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. బట్ ఆ సమాజంలో మనం ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నామో, మన ప్రయత్నం ఎంతవరకు ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. సో ఫిబ్రవరి 2న గచ్చిబౌలిలో స్టేడియం దగ్గర మనకి రన్ అనేది జరుగుతుందండి. సో ఒక్కసారి మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేయండి. ఆ నచ్చితేనే మీ నెక్స్ట్ చేంజింగ్ డెసిషన్స్ ఏమన్నా తీసుకోవాలన్నా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇందులో అందరూ వెల్కమే కదా మేడం? అందరూ. ఇది ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అంటే అమ్మాయిలు మాత్రమే పరిగెత్తాలని కాదు, అమ్మాయిల కోసం అందరూ పరిగెత్తాలి. ఎగ్జాక్ట్లీ, సొసైటీ. సో చూసారు కదండి, ఎంతో మంది అంటే మనం ఎన్నో ఫౌండేషన్స్ చూస్తుంటాం, కానీ కల్మషం లేకుండా ఏది ఆశించకుండా పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మరి ఈ ఇంటర్వ్యూలో సేవా భారతి సంస్థ నుంచి వచ్చిన డాక్టర్ సుమలత గారు మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.